హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆవు పేడతో ధూప్ స్టిక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అది కూడా కెమికల్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. అంతేకాకుండా ఆవుకి ఎంతో విశిష్టత ఉంది. ఆవుని పూజిస్తే 3 కోట్ల మంది దేవతలను పూజించినట్టే. ఆవుకి అంత విశిష్టత ఉంది. అంత గొప్ప విశిష్టత కలిగిన ఆవు పేడతో ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఆవు పేడని ఎండబెట్టి పొడి చేసి జల్లెడ పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ధూప్ కడ్డీస్ని తయారు చేసుకోవడానికి మిక్సీ బౌల్లో సాంబ్రాణి పౌడర్ని, గుగ్గిలం పౌడర్ని, హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే గంధం పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్లా వస్తుందండి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకోండి. ఎందుకంటే మనం ఈ పౌడర్స్ అన్నీ కూడా కలపటానికి వీలుగా ఉండే పళ్ళెం తీసుకోవాలండి. అందులో ముందుగానే చేసి పెట్టుకున్న ఆవు పేడ పౌడర్ని ఆ పళ్ళెంలో వేసుకోండి. ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసి ఈ రెండు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం బయట తెచ్చుకునే ధూప్ స్టిక్స్ వేరే ఏదైనా పూజా సామాగ్రి కానీ ఏదైనా కెమికల్ లేకుండా తయారు చేయరండి. అలాంటి కెమికల్స్ ఉన్న వాటిని ఉపయోగించే కంటే ఇలా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్ని ఇంట్లో వెలిగించినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. ఆవు పేడకి గాలిలోని చెడు బ్యాక్టీరియాని నాశనం చేసే గుణాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ధూప్ స్టిక్స్ని వెలిగించడం వల్ల చెడు బ్యాక్టీరియా అనేది పోతుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసిపోతుంది కదా. మనం ముందుగా ఆవు నెయ్యిలో బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1 బౌల్ కొబ్బరి నూనెని వేసుకోవాలి. కొబ్బరి నూనెను ఎక్కువగా వాడకండి, ఎందుకంటే మనం వెలిగించినప్పుడు నూనె వాసన వస్తుంది. మీకు ఇంకా వీలుంటే కొబ్బరి నూనెకి బదులుగా ఆవు నెయ్యినే వాడండి. నా దగ్గర ఆవు నెయ్యి అవైలబుల్గా లేదని చెప్పి నేను కొబ్బరి నూనెని యూజ్ చేస్తున్నాను. ఉంటే మీరు ఆవు నెయ్యినే వాడుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేట్టుగా బాగా కలపండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ధూప్ స్టిక్ చేయడానికి వీలుగా వచ్చే వరకు కూడా నీరు వేసి కలుపుతూ ఉండండి. కెమికల్స్ వెలిగించటం వల్ల, కెమికల్స్ వల్ల వచ్చే పొగని పీల్చటం వల్ల కూడా మనకి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. ఈ మధ్యన చూసినట్లయితే దేవాలయాల్లో కూడా అగరవత్తులు లోపల పెట్టనివ్వటం లేదు. ఎందుకంటే రాతి విగ్రహాలు కూడా పాడైపోతున్నాయని చెప్తున్నారు. ఆ కెమికల్ పొగకి రాతి విగ్రహాలు పాడైపోయేటప్పుడు మనుషులు ఎంతవరకు తట్టుకోగలరండి? ఆ విధంగా ఆలోచించి ఇలాంటివి తయారు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతో పాటు కెమికల్స్ లేని వాటిని వాడుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఉండ చేద్దాం. ఉండ తీసుకుని ఇలా ఉండ నొక్కినప్పుడు నీరు బయటికి కనిపించాలి. అప్పుడు మనం ధూప్ స్టిక్ చేయడానికి వీలుగా రెడీ అయ్యిందని అర్థం అండి. చూసారా, నీరు కనిపిస్తుంది కదా. ఇప్పుడు తయారైపోయినట్టే. ఇప్పుడు మనం చిన్న ఉండని తీసుకొని
పూజలప్పుడు పసుపు వినాయకుడిని చేస్తాం కదండి, అలానే చేసుకోండి. అలా చేసుకుంటే ఉండ రెడీ అయిపోతుంది. అంతేకాకుండా ఒకవేళ మీకు కరెంటు పైపులు లాంటివి అవైలబుల్గా ఉన్నట్లయితే కనుక అందులో వేసి ప్రెస్ చేసినట్లయితే మనకి కొనుక్కున్నవి ఎలా వస్తాయో అలానే వచ్చేస్తాయి. చూసారు కదండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. ఇలానే అన్నీ కూడా తయారు చేసుకోండి. తయారు చేసుకొని ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఎండలో పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు శీతాకాలం కదండి, ఇప్పుడైతే కనుక 2 రోజులు పడుతుంది. అదే వేసవికాలం అయితే కనుక ఒక రోజుకే ఎండిపోతాయి. ఇలా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు ఇవి వెలిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు వెలిగించటం కూడా చూపిస్తాను. ఇలాంటి కెమికల్ లేనివి తయారు చేసుకోవటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్పుకున్నాం కదా. కాకపోతే మనమే తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మనం మాత్రమే ఆరోగ్యంగా ఉండగలం. మనతో పాటు 10 మందిని ఆరోగ్యంగా ఉంచాలంటే ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఇవి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను వీడియోస్ చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.